తెలంగాణ రాష్ట్రంలో అయితే అంత సమస్యలమయమైపోయింది కదా. ఇక రైతుల గోసనైతే వర్ణనాతీతం. ఆ రాముల వారికే ముట్టాలే రైతు గోస అన్నట్టయితే ఉన్నదులా. ఇక అసలు ముచ్చట్లకు పోతేనులా రైతులందరూ ఏమంటున్నారంటే ధాన్యం కొనలేని దద్దమ్మ రేవంతు అని రైతన్నలైతే ఆందోళనకు దిగిర్రు. ఇక ఆరుగాలం కష్టపడినటువంటి పంట ఏం కావాలి చెప్పుర్రి, మీరు కొంటేనే కదా మేము మంచిగా ఉండేది. ఇక గట్లనే పంట కొనుగోలు కేంద్రాల దగ్గరనైతే ధాన్యం ఆరబోసి రోజుల తరబడి రాత్రనక పగలనక గాన్నే కావలుండుకుంటా ఆన్నే పండుకుంటా ఉంటే రైతులైతే అధికారుల కాళ్ళు పట్టుకున్న సుతము వాళ్ళైతే కనికరమే చూపుతారట. ఇక కాంగ్రెస్ సర్కారు గట్టున్నదట. ఇక సహనం నశించి రోడెక్కుతున్నారట నులా రైతన్నలు. ఇక రోడెక్కకపోతే ఏం చెప్తారు చెప్పుర్రి, ఎవరికైనా కూసంత సహనం ఉంటుంది. ఆ సహనం అయితే ఒక్కసారిగా పటాపంచలైతే ఏమవుతుందో ఎరికే కదా. ఇక ఆగ్రహంతో అయితే రైతన్నలు ఏకంగా రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేస్తున్నారట తెలంగాణ రాష్ట్రం మొత్తంలో. చూసిర్రా, రైతులు బాగుండాలి కదా.